ఓం శ్రీ గురుభ్యో నమ. లలిత త్రిశతి నామము. ఈశ తాండవ సాక్షి. దీనిని అనేక గురు పరంపరలో శ్రీ విద్యా సనాతన వైదిక గురు పరంపరలో పరిపరి విధాలు చెప్తుంటారు. విశ్లేషణ అంటే ఇప్పుడు శంకరాచార్య వారి బ్రహ్మసూత్ర భాష్యములు, వేదవ్యాసుల వారు చెప్పినవి, ఆయన చెప్పినవి, ఆయన తర్వాత అలా వేల సంవత్సరాల నుంచి వస్తున్న కొద్దికి ఇప్పుడున్న మానవ బుర్రలకు అర్థమయ్యే విధంగా ఉంటుంది. వాళ్ళ జ్ఞానాన్ని బట్టి బాగుంటుంది. బాగా అనుష్ఠానంలో డీప్గా ఉన్నవాడికి ఒక విధంగా అర్థమవుతుంది, ప్రాథమికంగా ఉన్నవాడికి ఒక విధంగా, ఆ విధంగా అర్థమవుతూ గురు పరంపరలో చెప్తారు అర్థం అవ్వాలని. ఇప్పుడు ఈ నామాన్ని మామూలుగా తీసుకుంటేనేమో మూలాధారము, స్వాధిష్టానము అనబడే చక్రాలు. ఆ రెండు చక్రాలు ఏ మానవుడైతే ఆ రెండు చక్రాలని ప్రాథమికంగా శృతి ప్రామాణికంగా తెలుసుకుంటాడో వాడికి ఇంకా జన్మ అంటూ ఉండదు. తర్వాత ఏమో ఒకవేళ ఉన్న అత్యంత ఉత్తమమైన యోగుల కులంలో పుడతాడు. చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఆ రెండింటి వలన. ఎందుకనంటే తల్లి నుంచి స్వాధిష్టానము, తండ్రి నుంచి మూలాధారము కర్మలు, అంటే వాళ్ళ పూర్వకర్మలు కాదండి. వీడు పుట్టడానికి కారణమైనటువంటి వాళ్ళు తీసుకున్న ఆహారము, సంపాదించిన డబ్బులు, చేసిన మంచి పనులు, వాటి ద్వారా తయారైన రక్తము, వీర్యము, ఆలోచనలు, ఇలా పరిపరి విధాలు ఉంటాయి కదా. జన్యుపరంగా కూడా ఆలోచించుకోండి. ఇవన్నీ ఆ శిశువుకు వస్తాయి. కాబట్టి ఆ రెండు చక్రాలు ఎవడైతే ఉత్తమంగా చేసుకుంటాడో ఇక వాడికి అప్పటి నుంచి ఇక తిరుగు ఉండదు ఆధ్యాత్మికంలో. ఇవన్నీ కొన్ని లోతు విషయాలు, నిగూఢమైనటువంటివి, ప్రాథమిక జ్ఞానంలో ఉన్న బాలురు లాంటి వాళ్ళకి చెబితే అర్థం కాదని మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని అంటారు. అర్థమైందండి? అంటే మూలాధారం చక్రాన్ని ఎప్పుడైతే వాడు జయిస్తాడో వాడికి ఆటోమేటిక్గా బ్రహ్మజ్ఞానం అనేది మొదలవుతుంది. ఇక వాడికి తిరుగులేదు, వెనక్కి తిరిగి చూసుకునే అవసరం లేదు. అది ఆ విధంగా ఉంటుంది. కొంతమంది దానిని శృతుల జ్ఞానం లేని వాళ్ళు, అంటే వేదాలంటే ఏంటి, ఉపనిషత్తులు అంటే ప్రాథమిక జ్ఞానం కూడా లేని వాళ్ళు కౌళాచారం అని ఒక పేరు పెట్టుకొని, మంత్రాలు ఉండవు అందులో, ఉన్నా ఏదో పంచదశి మాత్రమే, దాంతో కొన్ని విచిత్రమైన వాళ్ళ పూర్వీకులు వాళ్ళకి చెప్పినవి కానీ, లేకపోతే వీళ్ళు కొన్ని ఊహించుకున్నవి కానీ చేస్తూ ఆ రెండు మూలాధార స్వాధిష్టాన చక్రాల్ని తృప్తిపరుస్తూ ఉంటారు ఫిజికల్గా. అర్థమైందండి? కాబట్టి అవి పోనీ ఎంతసేపు తృప్తిపరిచినా ఉపయోగం లేదు కదా. ఆనందం ఎంతసేపు ఉంటుంది? కాబట్టి బుద్ధి అనబడేటువంటి జడ పదార్థాన్ని చైతన్యం చేస్తే బాగా జ్ఞానం వస్తుంది. ఇంకా ఫిజికల్గానే చెప్పండి, మాకు స్వాధిష్టానము ఈ యొక్క మూలాధారము తెలియదంటే నెట్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. లేకపోతే బొడ్డు కింద ఈ మొత్తం కంట్రోల్ పెట్టుకోవటం. మానవుడు ఏం తింటున్నాం, బయట నుంచి ఏమి రిసీవ్ చేసుకుంటున్నాం, మనం ఇన్పుట్ ఏంటి, అవుట్పుట్ ఏంటి, ఆ రెండింటికి సంబంధించిన ప్రాథమిక జ్ఞానం. దాంతో వాడు మంచి సబ్జెక్టు అన్ని రంగాల్లో సక్సెస్ అవుతారు. సరే, అది ఒక సబ్జెక్టు. ఇంకా రెండోది ఈశత. కొంతమంది అంటారు ఈశ్వరుడు నాట్యం చేస్తుంటే నటరాజు బొమ్మ చూశారు కదా, ఆయన ఒక ఈశ్వరుడుగా, పరబ్రహ్మగా ఆయన నాట్యం చేస్తుంటే పార్వతీదేవి పరమేశ్వరిగా తిలకిస్తూ ఉంటుంది. కొంతమంది చెప్తూ ఉంటారు వాళ్ళ ఫీలింగ్స్. అవి శృతి పరంగా తీసుకుంటే అది కరెక్ట్ కాదు. శృతికి పరంగా మనం మాట్లాడాలి ఏదైనా సరే. ఎందుకంటే నిజం కఠినమైనటువంటిది, సత్యమైంది, శాశ్వతమైంది. పరమాత్మకి డ్యాన్సులు చేయాల్సిన అవసరం లేదు కదా. నిజమైందా? సరే, అది వేరే విషయాలు, అది వేరే టాపిక్ అన్నమాట. తర్వాత ఈ ప్రకృతి అనబడేటువంటిది ఇప్పుడు ఒక తీవ్రమైనటువంటి గాలివాన వస్తుంది చూడండి, అలాంటి దాన్ని నాట్యము. అర్థమైందండి?
పరమేశ్వరుడి చేత నియమించబడిన ఒక శక్తి చేసే విలయ తాండవము. దానికి సాక్ష్యంగా నువ్వే సాక్షివి. చూస్తున్నావు కదా, అవన్నీ వింటున్నావు కదా. అది ఒక పద్ధతి. ఇంకా బాగా ఆత్మజ్ఞానపరంగా తెలుసుకోవాలంటే ఏంటంటే, దృశ్య ప్రపంచంలో జరుగుతున్న సర్వకర్మలన్నీ మానవులు చేయు కర్మలు. మిగతా ప్రాణులు కర్మలని వివరించని, మిగతా ప్రాణులకు సంబంధించినవి చెప్పకపోవడానికి కారణం అంటే బుద్ధి లేనివి కదా. మానవుడు బుద్ధిమంతుడు కదా. ఈ గ్రంథం చదువు అవి మిగతా ప్రాణులు ఈ ఇప్పుడు నేను చెప్పేది ఏం వినవు కదా, వినవు చూడవు కదా. చూసేవెవరు? మానవ జాతి. కాబట్టి వాళ్ళ పరంగానే వివరించడం జరుగుతుంది. పరమేశ్వరి అత్యంత ఆశ్చర్యకరంగా చూస్తూ ఉంటుంది. ఏం చూస్తుందండి? పరమేశ్వరుడు అనబడే పరమేశ్వరుడు అంటే సగుణాకారమైనటువంటి మానవుడే పరమేశ్వరి. అర్థమైందండి? నిరాకార నిర్గుణ పరబ్రహ్మే నీ తలలో సహస్రాసారంలో ఉన్నది. ఇది మరి జీవుణ్ణి అంటున్నారు కదంటే, ప్రారబ్ధ కర్మ, శరీరము, ఉపాధి ఇవన్నీ తెలుసుకుంటుంటే మీకు అర్థమవుతూ ఉంటుంది. తర్వాత అవిద్య అజ్ఞాని అయిన ఉపాధి అంటే శరీరము వలన మానవుడు చేయు కర్మలు మాయ ఇప్పుడు మాయ అనేది ఒకటి ఉంటుంది కండి, దాని ముందు ఆ మాయ యొక్క దాని వలన సంభవాలు అసంభవాలు అంటే జరగటం జరగకపోవటం మొదలైన ఆక్షేపములకు అవకాశం లేదు. మాయ చేసే పనులకి పరమేశ్వరుడికి సంబంధం లేదు. అర్థమైందండి? పరమేశ్వరుడు మాయ చెయ్యట్లేదు, మాయ మోసపోవట్లేదు. మోసపోయేది ఎవరు, మోసం చేసేది ఎవరు అనేది తెలుసుకోవాలి. నీ కర్మ వలన నువ్వు మోసాలు పోతున్నావు, నీ కర్మ వలన నేనెవరో మోసాలు చేస్తున్నారు. అసంభములు అసంభాలని అసాధ్యాలని అనిపిస్తూ ఉంటాయి అన్నమాట కొన్ని కర్మల వలన. ఇప్పుడు సపోజ్ బాగా అర్థం అవ్వాలంటే గ్రాంధికం నుంచి ప్రాథమికంకి ఇప్పుడు తోలు బొమ్మలాట చేసే అతను ఉంటాడు కదా. మీకు ఇప్పుడున్నటువంటి జనరేషన్కి కొంతమందికి తెలియదేమో, పాతకాలం వాళ్ళకి ఒక 50 years బ్యాక్ వాళ్ళందరికీ తెలుసు తోలు బొమ్మలాట. మీరు నెట్లోకి ఒకసారి చెక్ చేసుకోండి. ఆ తోలు బొమ్మలాట తన చేతిలో ఉన్న బొమ్మలలో, చేతితో బొమ్మలు ఉంటాయి కదండి, అది లోపల ఉంటాడు, తెర లోపల హనుమంతుడు, రాముడు మొదలగు బొమ్మలు ఉంటాయి. అవి గొప్పవిగా గ్రహించి వాడు ఉదర పోషణార్థం అది చేస్తున్నాడు. ఫస్ట్ పాయింట్, ఆ బొమ్మల్ని హైలైట్ చూపించాలి, కొన్నిటిని తక్కువ చేయాలి. అప్పుడు చూసే వాళ్ళకి వాళ్ళ మనసులో ఉన్నది కూడా అదే కాబట్టి వాళ్ళు అదే విని ఉంటారు కదా సహజంగా. దాన్ని వాళ్ళు ఆనందపడి వాడికి డబ్బులు ఇస్తారన్నమాట. సరే, ఈ విధముగా ఉన్నటువంటి గొప్పవిగా గ్రహించి అధమముగా గ్రహించిన అంటే ఇక్కడ చూసే వాళ్ళ దృష్టిని బట్టి ఉంటుంది. వాళ్ళకి తక్కువలో కనపడాలి కొన్ని రాక్షసులు అలాంటి మిగతా బొమ్మలు పై బొమ్మల చేతిలో నాశనము చేయించును అంటే ఏదండి, రాముడు, హనుమంతుడు అలాంటి బొమ్మల చేత రాక్షసులని వీళ్ళందరినీ నాశనం చేయిస్తూ ఉంటాడు లోపల ఉన్న అతను. అదే విధముగా మాయ పరబ్రహ్మము యందు, అర్థమైందండి? మాయ రాముడు తర్వాత ఏమో మొదలగు వారిని కల్పించి, ఆ మాయ అనేది ఈ రాముణ్ణి వీళ్ళందరినీ కల్పిస్తుంది. రామాది శరీరముల చేత రావణాది శరీరమును చంపించి దేవదత్త శరీరము రక్షించును. దేవదత్త అంటే అక్కడ కొన్ని ప్రాణులుగా మిగతా ప్రాణులుగా తీసుకోవాలి. ఇందులో శిష్టరక్షణ దుష్ట శిక్షణ చేసిన రామాది శరీరములను ఉత్కృష్టమైనవి కనుక లోకులు వారిని ఈశ్వర అవతారములుగా చెబుతున్నారు. తక్కువ వారిని అంటే ఓడిపోయిన వాళ్ళని, చనిపోయిన వారిని జీవులు దుర్మార్గులుగా చెప్తూ ఉంటారు. అర్థమైందా? దీని యొక్క సారము అవన్నీ తెలుసుకోవాలంటే బాగా అనుష్ఠానం చేస్తే కానీ అవగతం అవ్వదు. ఎందుకనండి మరి అన్నీ కరెక్ట్ కాదా అంటే, వేదమే సత్యం నిత్యం శాశ్వతం భారతీయులకి.
వేద ప్రామాణికముగా ఆత్మ మరణించదు, ఆత్మ జన్మించదు అని వేదవచనం. మీరు చెక్ చేసుకోండి. దీన్ని బట్టి ఆత్మకు చావు పుట్టుకలు లేవు కదా అని స్పష్టమైంది కదా. పరబ్రహ్మం అంటే ఈశ్వరుడే, అంటే ఆయన పేరులో అదొక పేరు. ఆ విధంగా కూడా మనం పలకవచ్చు, ఈశ్వరుడు అని, పరబ్రహ్మం అని, ఈ విధంగా. అంతేగాని ఈశ్వరుడు అంటే మీరు అనుకుంటున్నటువంటి మూర్తి విగ్రహాలు కాదు. గుర్తుపెట్టుకోండి, వేద ప్రామాణికంగా దేహములు మాత్రమే పుట్టును చచ్చును అని అందులో ఒక దేహము నుంచి పుడటం చావటం దేహాలకు కర్మలు జీవులకి, అందులోంచి ఒక దేహము నుంచి మరొక దేహం పుట్టును. అదేంటంటే ఒక స్టేజ్లో ఇంకోటి పుట్టునంటే ఒక్కొక్కసారి ఒక దేహము మరొక దేహము రక్షించును. అదేంటండి మీరు చెప్పేదంతా మాకు అర్థం కాదు. దేహంలో ఈ దేహం ఎట్లా పుడుతుంది, ఒక్కొక్క దేహం నుంచి ఇంకో దేహాన్ని ఎట్లా రక్షిస్తుందంటే మీరు ఆలోచించాలి. ప్రాథమికంగా మీరు బుద్ధిని ఉపయోగించాలి. ఇంకా అర్థం కాకపోతే నేను దాని వివరణ కూడా ఇప్పుడు చెప్తాను. తండ్రి అనబడే నామరూప దేహము నుంచి పుత్రుడు అనబడే నామరూప దేహం జన్మిస్తుంది కదా, ఇది సత్యమే కదా. ఈ శరీరం నుంచి ఆ శరీరం వచ్చింది కదా. రాముడి చేతిలో రావణుడు చచ్చును, రాముడు అనబడే దేహము వలన సుగ్రీవుడు అనబడే దేహము రక్షణ పొందును. ఈ మొత్తం క్రియల్ని ఏమంటారంటే దిస్ ఈజ్ ది మోస్ట్ పవర్ఫుల్ ట్రాప్. అర్థమైందండి? పరమాత్మ చేసే పెద్ద ట్రాప్. అందులో పడిపోతారు అందరూ, మానవులందరూ. రాముడు, కృష్ణుడు, ఇలాంటివన్నీ ఇది ఎంత అసలు చెప్పటానికి వీళ్ళేని ట్రాప్ అన్నమాట. ఒక మనిషిని రక్షించాలి, ఒక మనిషిని శిక్షించాలి, ఒక మనిషిని దానం ఇవ్వాలి, ఒక మనిషి ఇవన్నీ చెయ్యాలి. ఏం మనిషి, అతనికేం కర్మ ఉంది, అతని ద్వారా ఏమేమి చెయ్యాలి, అంత నెట్వర్క్ అన్నమాట ఇది. ఇదేదో సామాన్యంగా ఏదో అల్లటప్పగా మనం మాట్లాడుకున్నట్టు నేను మీకు చెబుతున్న నెట్వర్క్ కాదండి. ఇది యూనివర్సల్ నెట్వర్క్. ఈ నెట్వర్క్ అర్థం కావాలంటే ఆత్మజ్ఞానం ఉండాలి. ఆత్మజ్ఞానం లేకపోతే అస్సలు మనకు ఏమి అర్థం కాని విధంగా ఉంటుంది. పుడుతుంటాం చావటం, పుడతాం చావటం. ఒక మనిషితో ఒక మనిషికి సంబంధము పెట్టుకుంటే, ప్లస్ బంధం పెట్టుకుంటే ఆ మనిషికి సంబంధించినటువంటి మొత్తం సిస్టమ్ ఈ సంబంధం పెట్టుకుని ఇతనికి తగులుకుంటాయి అన్నమాట. అందుకనే ఆలోచించాలి. అజ్ఞానం అవిద్యతో ఇంద్రియాలకి బానిసలై చేసే కర్మల వలన లైఫ్ లాంగ్ ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. నువ్వు అనుకున్నది, నువ్వు చూసిన దేవుడు, నువ్వు అనుకున్న ధర్మము, నువ్వు చెప్పినవి సత్యం కాదు. అందులో నిగూఢమైనవి చాలా చాలా ఉంటాయి. అన్నీ తెలుసుకోవాలంటే నీకు ఈ మొత్తం గజిబిజి విశ్వానికి సంబంధించిన మాయ కానీ, విశ్వానికి సంబంధించిన జ్ఞానం కానీ, ఇప్పుడు అదేంటంటే ర్యాకెట్లో సూర్యలోకం వెళ్తున్నాయి కదా, మీరేంటంటే ఇంకా ఇట్లా చెబుతారంటే నువ్వు ఆలోచించు. నేను చెప్పింది నమ్మవలసిన అవసరం లేదు. అర్థమైందండి? ఆత్మజ్ఞానం గీతావచనం ఏం చెప్తాడు, కృష్ణుడు ఏం చెబుతున్నాడు? ఆత్మ మాత్రమే చంపబడదు, చావదు. అర్థమైందండి? చెప్పాడు కదా ఆయన పక్క చెప్తున్నాడు. ఆత్మజ్ఞాని నేను ఆయన డైరెక్ట్గా చెబుతున్నాడు. నేను ఆత్మజ్ఞానిని. ఆత్మ చంపదు, చావబడదు. చినిగిపోయిన చొక్కాని నువ్వు దాన ధర్మాలకు పారేసినట్టు, చెత్త కుప్పలు వేసి కొత్త చొక్కా వేసుకున్నట్టు కొత్త శరీరం ధరిస్తుందని ఆయన చెప్తున్నాడు కదా. మరి అదేనా నమ్మాలిగా. కాబట్టి నువ్వు కృష్ణుడు చెప్పింది నమ్మి ఏంటండి అంటే నువ్వేం కర్మ చేస్తున్నావో ఆలోచించుకోవాలి. నీ కళ్ళు నిన్ను ఫిజికల్గా ఉన్న ఇంద్రియాలన్నీ ఏం చేస్తాయంటే కర్మ బద్ధులు. ఫిజికల్, ఇంటర్నల్గా అదే ఇంద్రియాలు ఉంటాయి. వాటికి రకరకాల పేర్లు సైన్స్ పరంగా ఉంటాయి.
వస్తుగుణ దీపిక పరంగా, వ్యాకరణ నిరుక్తములు వీటి పరంగా, ఉపనిషత్తుల పరంగా ఆధ్యాత్మిక ఇంకొక పేర్లతో ఉంటాయి. వాటిని ఏవి ఇంద్రియాలకి ఇంకొక పేర్లు ఉంటాయి ఇంటర్నల్వి. ఆ పరంగా నువ్వు ఫిజికల్ ఇంద్రియాల ద్వారా ఫిజికల్గా చూస్తావు, ఇంటర్నల్ ద్వారా ఇంటర్నల్ తెలుసుకుంటావు. కొన్ని రెండు రెండు ఉన్నటువంటి ఇంద్రియాలు, కొన్ని ఒకే ఇంద్రియం ఉన్నటువంటి వాటిని, ఒకే ఇంద్రియం ఉన్న దాన్ని అత్యంత తక్కువగా వాడాలి. రెండు ఉన్నది ఒకటి పోతే ఇంకొకటి వస్తుంది. శరీరంలో కూడా ఈ విధంగా ఉంటాయి కదా. ఇప్పుడు లివర్ ఉంది, ఒకటే ఉంటుంది. కిడ్నీ ఉంది, ఒకటి పోతే ఇంకోటి పని చేస్తుంది కదా. లివర్ పోతే పని చేయదు కదా. అట్లా ఇలాంటివన్నీ మీరు ఆలోచించుకొని మిమ్మల్ని మీరు ఎడ్యుకేషన్ చేసుకుంటే మీకు మీతోనే ఆగిపోతుంది కర్మ. అర్థమైందండి. మీ తర్వాత ఉన్నటువంటి తరాల వాళ్ళకి వాళ్ళు ఇంకా కొంచెం, ఒకవేళ పిల్లమైంది, పిల్లలు వీళ్ళు ఉన్నారు, మీరు ఇందులోకి వస్తే వాళ్ళు ఇంకా ఎడ్యుకేట్ అవుతారనమాట. కాబట్టి మీరు ప్రతి ఒక్కటి కూడా ఏం చేస్తారంటే ఆత్మ అనేది సత్యమా అని అసత్యమా అని గూగుల్లోకి వెళ్ళి ఆత్మ అంటే ఏంటి, అది సత్యమా అసత్యమా, మరి ఏనేమో ఇట్లా చెప్తున్నాడు ఇవి సత్యం కాదంటాడు. మీరు ఆలోచించుకుంటూ తెలుసుకుంటూ ఉంటే బాగుంటుంది. ఫిజికల్గా ఇంటర్నల్కి వెళ్తే మీకు జ్ఞానం వస్తుంది, ఇంటర్నల్కి వెళ్ళకపోతే జ్ఞానం రాదు. స్వస్తి.